రాజసింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా. పరిశుద్ధులైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు కొద్దిసేపు దేవుని మాటలు విందాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వాక్యంలోని 2వ వాక్యాన్ని చదువుదాం. మిమ్మును కరుణించవలెనని ఆయన నిలవబడి ఉన్నాడు. నిన్ను కనికరించాలని, మీ పిల్లల్ని కనికరించాలి అని, మీ కలిగిన సమస్త విషయంలో దేవుని కనికరం చూపాలని ఆయన మీ కొరకు నిలవబడి ఉన్నాడు. అంటే నీ మీద ఆయనకి ఎంత మమకారం. ఆయన కనికరం దిగి వస్తే అంచనాలను మించిన అద్భుతాలు జరుగుతాయి. ఆయన కనికరిస్తే నీ మనోభిష్టం నెరవేరుతుంది. ఆయన నిన్ను కనికరిస్తే పెదవులలోంచి వచ్చిన ప్రార్థన అంగీకరించబడుతుంది. ఆయన నిన్ను కనికరిస్తే అనేకులకు నిత్యమైన ఆశీర్వాదానికి కర్తగా నా దేవుడు నిన్ను చేస్తాడు. బాగా ఆలకించండి. మిమ్మును కనికరిస్తాను, మిమ్మును కనికరిస్తాను అని ఈయన అనడంలో ఉద్దేశం ఏమిటి అంటే దేవుని మనసారా నిన్ను కనికరించాలని. అంటే దాని అర్థం ఏమిటి అంటే అంతకు మునుపు నీ కనికరం లేదు, బతుకుతున్నావు కానీ కనికరం లేని బ్రతుకు. మిమ్మల్ని కనికరిస్తాను అన్న ఈ గుంపు ఎవరట? 2 మాటలు చెప్పి ముందుకు వెళతాను. 30వ అధ్యాయంలో మొదటి వాక్యం చదవండి. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ. మొదటిది వీళ్ళు ఎవరై అంటే మిమ్మును అన్నాడే, వాళ్ళు ఎవరంటే లోబడని ప్రజలు. 2వ లైన్లో ఏముంది? పాపమునకు పాపము కూర్చుకునేవాళ్ళు. 3వది ఎవరో తెలుసా? పరో బలము చేత తమ్మును తాము బలపరుచుకునేవారు. మిమ్ము అనే పదంలో మొదటిది లోబడని జనాంగం, 2వది వాళ్ళు పాపాన్ని కూర్చుకునే జనాంగం, 3వది తననక తానే బలం తెచ్చుకునే జనాంగం. ఈ జనాంగానికి 4వ లక్షణం ఉంది. అదేమిటో తెలుసా? 7వ అధ్యాయంలో 2వ లైన్ చదవండి. అందుచేతను ఏమీ చేత కాకపోయినా గప్పాలమారి అని దానికి పేరు. చేతలు తక్కువ, మాటలు ఎక్కువ. వీళ్ళ పేరు గప్పాలమారి. ఇక్కడికి వస్తే ఇంకో మాట రాశాడు. వారెవరంటే తిరుగుబాటు చేసే జనాంగం. తర్వాత వాక్యం చదవండి. దర్శనము చూడవద్దని దర్శనము చూసి వారితో చెప్పు జనాంగం. వీళ్ళెవరో తెలుసా? మాతో యుక్తమైన పవిత్రమైన వాక్యం ప్రవచించబాకండి అని చెప్పే జనాంగం. తర్వాత ఏమి రాశాడు? మృదువైన మాటలనే మాతో పలుకుడి, పై పోతల మాటలే పలుకుండే గాని ఎగస్ట్రాలు మాట్లాడబాకండి. ఇప్పుడు అక్కడ నిలబడిన జనాంగం ఎంత నాశనంలో ఉన్నారో, ఎంత ప్రమాదంలో ఉన్నారో, ఎంత ఇరుకులో ఉన్నారో వాళ్ళకి అర్థం కావట్లా. అప్పుడు దేవుడు నిలబడి, అయ్యా మిమ్మల్ని కనికరించాలని నేను నిలబడ్డా. ఎందుకో తెలుసా? మీ అబద్ధాల వల్ల మీకు వచ్చే నష్టం మీకు అర్థం కావటంలా, మీకు మీరే పొగుడుకుంటే వచ్చే నష్టం మీకు తెలియటంలా, మీ జీవితంలో వాక్యానికి మీరు చోటివ్వకుండా పై పోతల లాంటి మాటలకు ఇష్టపడుతున్నారే, దేవుని వాక్యాన్ని వినకుండా నడుస్తున్నారే, రేపు మీకు శ్రమ రాబోతుంది. అందుకని దేవుని వాక్యానికి లోబడకుండా జీవించే మిమ్ములను, అబద్ధాలు చెప్పే మిమ్ములను, భయం లేకుండా తిరుగుబాటు చేసే మిమ్ములను, దేవుని మీద, దేవుని సన్నిధి మీద, వాక్యం మీద తిరుగుబాటు చేసే జనాంగమైన మిమ్ములను నేను నిలబడి మిమ్మల్ని కనికరించాలని కోరుకుంటున్నాను. ఒకవేళ నేను కనికరించే ఈ సమయంలో మీరు ఇక్కడ ఉండకుండా రాకుండా మీ దారిని మీరు వెళ్ళిపోతే నా కనికరం అక్కరలేదు అనుకుంటే రేపటి రోజున కాలుదారి వెళ్ళగొడన ప్రదేశానికి వెళతారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు. ఈ మాట వినగానే నాకు ఒక ఆశ్చర్యం. అందరూ ఆయన దగ్గరకు వచ్చి కనికరించమంటున్నారు. కానీ ఈయన అంటాడు, నేను మిమ్మల్ని కనికరిస్తాను.
ఈ లోకంలో ఈ లక్షణాలు కలిగిన వాళ్ళని కనికరించగలిగిన సమర్థులు ఎవ్వరూ లేరు. ఎవ్వరు వారిని కనికరించలేరు. మీరు చేసిన పాపం, తిరుగుబాటు అనే పాపం, అబద్ధం అనే పాపం, గప్పాలమారిగా బ్రతికే పాపం, లోబడకుండా జీవించే పాపం, పాపాన్ని పాపంగా పోగు చేసుకునే పాపం, అది ఎంత భయంకరం అంటే రేపు దాని ఫలితాన్ని మీరు అనుభవించి నిత్య నాశనానికి వెళతారు. మిమ్మల్ని విడిపించే వాళ్ళు ఎవ్వరూ లేరు గనుక నేను మీ కొరకు నిలబడి ఉన్నాను. మరి ఈ మాటలు విన్నాక మిమ్ము అనే పదంలో నీ పేరుందా? మిమ్ము అనే గుంపులో నీ పేరు కూడా ఉందా? దేవుని వాక్యం వినబడినా, టీవీలో వాక్యం కనబడినా, అనేక సార్లు హెచ్చరిక చేసిన, బైబుల్ చదివిన, రోగంలో గద్దించిన, దేవునికి లోబడకపోతే మిమ్ము అనే గుంపులో నీవు కూడా ఉంటావు. ఆయన నిన్ను కనికరిస్తే నీ జీవితం ఎంత దీవెనకరంగా ఉంటుంది. ఒక కుటుంబాన్ని గాని దేవుడు కనికరిస్తే ఎలా ఉంటుంది? యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో 23వ వాక్యం మొదలు పెడదాం. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. ఈ రోజు ఈ మాటలు విన్నాకైనా అయ్యా నన్ను కనికరించు అని ఆయన పాదాల దగ్గరకు రాగలిగితే ఆయన కనికరించి నీకు క్షమాపణ కలుగ చేయునగాక. ఆయన క్షమాపణ కలుగ చేస్తే అందులో ఏముందో తెలుసా? జనమా, ఇక మీదట నీవు ఏమాత్రమును కన్నీళ్లు విడవవు. మరి ఈ రోజున ఆయన కనికరం నువ్వు పొందగలిగితే నీ జీవితం ఎంత ఆశీర్వాదకరంగా మారుతుంది. రోగం వలన కొంతమంది కన్నీళ్లు, దరిద్రత వలన కొంతమంది కన్నీళ్లు, జీవితంలో పిల్లల మాట వినడం లేదని కన్నీళ్లు, చేయబట్టింది అనుకూలంగా లేదు అని కన్నీళ్లు, జీవితంలో సమస్యలకు గుండెలో బాదుకుంటూ విలపిస్తున్నందుకు కన్నీళ్లు. ఏ రకమైన కన్నీళ్లు ఉన్నా ఈ రోజున మరణం వలన కానీ, లేదు రోగం వలన కానీ, కలిసి రాని కాలం వలన కానీ, ఏ విషయంలో నీకు కన్నీళ్లు తారసపడినా, కన్నీళ్లలో నానబెట్టబడుతున్నా ఒక అద్భుతం నా దేవుడు చేయబోతున్నాడు. రెండవ మాట కూడా చెబుతాను. ఇప్పుడు 23వ వాక్యంలో చదువుదాం. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. మొదటి మాట వినండి, ఇటు చూడండి, అందరూ చూడండి. ఆయన నిన్ను కనికరించాడు గనక నీ పెదవులలోంచి వచ్చిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఆయన నిన్ను కనికరించాడు గనక ఆయన నిన్ను శాశ్వతమైన ఆశీర్వాదానికి కారణంగా చేస్తూ వచ్చాడు. ఆయన నిన్ను కనికరించాడు గనక ఇప్పటికే విత్తనం ఉండి విసిరావు, నేలుండి దున్నావు, కానీ వేదనేగా. ఎందుకో వ్యవసాయదారులందరికీ ప్రత్యేక వర్తమానం ఇక్కడ వినబడుతుంది. నీ జీవితంలో ఎన్నడూ నీవు అనుభవించని ఒక దీవెన నా దేవుడు నిన్ను కనికరించడానికి ఇష్టపడ్డాడు. ఇష్టపడిన వాడు ఇక్కడ నిలబడ్డాడు. నిలబడ్డవాడు నీతో అంటున్నాడు, ఇక మీదట నీ భూమిని తడపడానికి, నీ విత్తిన విత్తనానికి కావలసిన వానను నేనే కురిపిస్తాను. ఇప్పటి నుండి మీ కుటుంబాలు చిగురించునగాక, మీ బలిపీఠాలు చిగురించునగాక, మీ భక్తి చిగురించునగాక, మీ ప్రార్థనా జీవితం ఆశీర్వాదకరంగా మారునగాక. బలమైన ఘనమైన కార్యాలు చేయటానికి ఇష్టపడిన వాడు ఇక్కడ నిలబడి ఉన్నాడు. ఇంకో మాట కూడా చెబుతాను. ఆయన ఎందుకు నిలబడ్డాడట? యోహాను సువార్త 15వ అధ్యాయంలో 5వ వాక్యంలో చక్కని మాట రాశాడు. ఎవడు నా యందు నిలిచి ఉండును, నేను ఎవని యందు నిలిచి ఉండును, వాడు బహుగా ఫలించును. అంటే నా దేవుని ఆశ ఏమిటో తెలుసా? ఇన్ని సంవత్సరాలు మీ ఇష్టానుసారంగా జీవించారు కదా, ఇంతకాలం ఫలం లేని జీవితం జీవించారు కదా, ఇంతకాలం అభివృద్ధి లేని జీవితం జీవించారు కదా, ఇంతకాలం వెలుగు లేని జీవితం జీవించారు కదా, ఇంతకాలం నాశనపు పంటను కోసుకున్నారు కదా. ఇదిగో మీ కొరకు నేను నిలబడ్డాను. మీరు నా దగ్గరకు వస్తే, నన్ను మీరు అంగీకరించి మీ పాపాలు ఒప్పుకుంటే నేను మీ యందు నిలిచి ఉంటాను, మీరు నా యందు నిలిచి ఉంటారు. నేను ఎక్కడ నిలబడినా వాళ్ళ కన్నీళ్లు తీరడమే కాదు, నేను ఎక్కడ నిలబడినా వాళ్ళ యొక్క పంట పొలాలు దీవెనకరంగా ఉండడమే కాదు, నేను ఎక్కడ నిలబడినా అంతా ఫలభరితంగానే ఉంటుంది. అంటే నా దేవుని ఆలోచన ప్రకారం మీరంతా ఫలించాలి, మీరంతా విస్తరించాలి, మీరంతా అభివృద్ధి పొందాలి, మీరంతా క్షేమాన్ని చూడాలి. అట్టి కృప నా దేవుడు నీకు దయచేయాలని నిలబడ్డాడట. మూడో మాట కూడా చెబుతాను.
ఆయన ఎందుకు నిలబడ్డట్టు? 109వ కీర్తనలో చివరి వాక్యం చదవండి. దరిద్రుల ప్రాణమును విమర్శకు లోపరచు వారి చేతిలో నుండి, దుష్టుల చేతిలో నుండి అతని రక్షించుటకై యెహోవా అతని కుడి పక్షమున నిలుచుచున్నాడు. అంటే ఇప్పుడు మరొక అధ్యాయం నీకు మొదలవుతుంది. ఇప్పటిదాకా నువ్వు శ్రమల పాలయ్యావు, ఇప్పటిదాకా అవమానాల పాలయ్యావు. నిన్ను ప్రాణంతోనే మింగాలనుకున్నారు వాళ్ళు. ఇక వీడి భక్తి ఏమితో చూద్దామనుకున్నారు వాళ్ళు. వీడంతు చూద్దామనుకున్నారు దానియేలుని. వీళ్ళని అగ్నిగుండంలో వేసి వీళ్ళంతు చూద్దామనుకున్నారు. నేరాలు మోపే ఒక ముఠా ఉంది. దానియేలు గ్రంథం ఎంత ముచ్చటగా ఉంటుందండి. దానియేలు గ్రంథంలో ప్రార్థన చేసేవాళ్ళు ముగ్గురే కానీ ముఠాలు ఎక్కువ ఉంటాయి. అందులో ఒక ముఠా ఏమిటో తెలుసా? మనోడు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, ఎప్పుడు చేస్తున్నాడు, ఎంతసేపు ఎదుటోడు ఏం చేస్తున్నాడో వెతికే గుంపు. రెండో గుంపు ఏమిటో తెలుసా? రాజుగారి దగ్గరికి వెళ్ళి చెబుతారు. ఏమని? అయ్యా మేము చూసాం, అందుకు మేము సాక్షులం. ప్రార్థన చేశాడు, మేము చూసాం, అందుకు మేము సాక్షులం అని అబద్ధ సాక్ష్యాలు నిజ సాక్ష్యాలు నాశనం అయ్యేదాకా నీ గురించి చెబుతారు. మరో గుంపు వాళ్ళు ఉంటారు. వాళ్ళెవరో తెలుసా? తీసుకెళ్ళి అర్జెంటుగా అందులో వేసేయండి. మరో గుంపు వాళ్ళు ఉంటారు. వాళ్ళెవరో తెలుసా? ఆ పని మేమే చేస్తాం అని విసిరేస్తామనే గుంపు. దానియేలు గ్రంథంలో 12 గుంపులు మనం చదువుతుంటాం. విగ్రహం నిలబెట్టిన దగ్గర నుంచి గ్రంథాలు చుట్ట విప్పబడేంత వరకు అన్ని గుంపులే. ఆ గుంపుల మధ్యలో పాపం బిక్కుమంటూ 4 స్నేహితులు. ఆ 4 స్నేహితులు జరిగిన చరిత్ర ఏమిటో తెలుసా? ఈ వచనం చదివినప్పుడల్లా ఆ దానియేలు గ్రంథం నా కళ్ళ ముందు మొదలాడుతూనే ఉంటది. ఇదిగో ప్రాణంతో మింగాలనుకున్నారు. పరిహాసల ముఠా వాళ్ళు ఉన్నారు, నేరాలు కనిపెట్టే వాళ్ళు ఉన్నారు, నీ తప్పులు లెక్క చూసి లిస్టు రాసేవాళ్ళు ఉన్నారు, ఏం చేస్తున్నాడు అని ఆరా తీసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ నీ మీద కన్ను వేసి నిన్ను పట్టుకొని తీసుకుని సింహభూమిలోనికైనా అగ్నిగుండంలోకైనా విసరాలని కోరుకుంటుండగా నేనే నీ కొరకు నిలవబడ్డాను. ఎప్పుడు వాళ్ళ ముఠాస కార్యక్రమాలు సాగుతాయి అనుకోబాకు. నీ మీద నేరాలు మోపిన వాళ్ళు, నిన్ను గురించి మాట్లాడిన వారు, నిన్ను కనిపెట్టిన వారు ఇక వాళ్ళ కూడొండుకునే పని ఉండదు, బట్టలు తుక్కునే పని ఉండదు. ఈ పని మీదే ఊరేగి చివరికి తీసుకుని వెళ్ళి సింహభూమిలో వేస్తే నేను నీ కొరకు నిలబడి ఉన్నాను. అగ్నిగుండంలో 3 విసిరితే అక్కడేమంటారు తెలుసా? మీరు ఇక్కడికి వస్తారని, ఇక్కడ నేను మీ కొరకు నిలబడే ఉన్నాను. దానియేలుని సింహభూమిలో వేస్తే అక్కడ వినబడిన మాట ఏమిటో తెలుసా? నీకంటే ముందుగా నిలబడడానికి పరలోకానికి దేవుడు పంపాడు, మేము పరలోక దూతలం, నీ కొరకు ఇక్కడ నిలబడ్డాము. నిజంగా ఈ వచనాలు చదువుకుంటూ వెళితే నా దేవుడు ఎంత జాగ్రత్త పరుడండి. కారణం ఏమిటో తెలుసా? వీళ్ళు ముఠాలుగా చేసిన పని అంతా ఆహుతి అయిపోయింది. చివరికి అతడు సింహాసనం మీద కూర్చుంటే అతని స్నేహితులు అధికారులుగా నియమించబడితే ఏం చేయాలి అర్థం కాక వంగంగి దండం పెట్టి వరుస తిప్పి తిరిగే లైన్లోకి వచ్చేసాడు. నా దేవుడు ఈ రోజున ఈ అవమానంతో నీవు నలుగుతూ ఉంటే చేతులు జోడించి చెబుతున్నాను, నిబ్బరం కలిగి ఉండు. నా దేవుడు నీ కొరకు నిలిచే ఉన్నాడు. నా దేవుడు నీ పరిస్థితులను గమనించి ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఆయన నిన్ను విడిపించునుగాక. ఇంకో మాట కూడా చెబుతారు, చదవండి. యెషయా గ్రంథం 24వ వచనం చదువుదాం. నీ భూమిలో విత్తుడకు నీ గింజలకు కావలసిన వానను కురిపిస్తాను. రెండవది భూమి రాబడి అయిన. ఈ అధ్యాయం చదువుతుంటే నిలబడిన దేవుడు ఎంత కనికరం కలిగిన వాడండి. అంటే నీ కొరకు నిలబడ్డాను అంటే నీ ఒక్కడి కోసమే కాదు, నీ చేతి విత్తనం కొరకు, నీ చేతి ప్రయత్నం కొరకు, నిత్యముగా నీ పశువుల కొరకు, నీ రాబడి కొరకు, అన్నిటిని గురించి ఆలోచన కలిగిన వాడు. అందుకని నా దేవుడు ప్రతి విషయంలో మేలు చేయటానికి, నిన్ను కనికరించడానికి నా దేవుడు నిలిచి ఉన్నాడు. 25వ వాక్యం చదవండి. ఉన్నతమైన ప్రతి పర్వతం మీదను, ప్రతి ఎత్తైన కొండ మీదను వాగులను నదులను పారును. అందరూ ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ఎత్తైన పర్వతాల మీద, కొండ గుట్టల మీద ఒక ప్రవాహం ప్రవహించబోతా ఉంది. ఇప్పటికే కొండలు నీ జీవితంలో ఎక్కువైపోయాయి, పర్వతాలు నీకు ఎక్కువైపోయాయి. ఎక్కలేని పరిస్థితిలోకి వచ్చావు, కలవరపడుతున్నావు, కంగారు పడుతున్నావు, వేదన పడుతూనే ఉన్నావు. అయినా నా దేవుడు ఇక్కడ నిలబడ్డాడు కనుక ఒక్క మాట నేను చెప్పాలనుకున్నది, నా దేవుడు మిమ్మల్ని కనికరించుకొని నిలబడ్డాడు కనుక ఒక అద్భుతమైన విడుదల మీకు చేయనుగాక. మరి ఎన్ని గొప్ప కార్యాలు చేసేవాడు ఇక్కడ నిలబడ్డాడుగా. మరి ఈ నిలబడిన వ్యక్తిని ఏనాడైనా గమనించావా? మిమ్మును కనికరించడానికే
మీరు భక్తి కలిగిన వాడని కాదు, మీరెవరో నాకు తెలుసు. మీరెవరు భయంకరమైన తిరుగుబాటు చేసేవాళ్ళు, మీరెవరు కృపావాక్యాన్ని వింటాకి ఇష్టపడిన వాళ్ళు, మీరెవరు అబద్ధాల పుట్టగా మారిన వాళ్ళు, మీరెవరు దేవునికి లోబడిన జనాంగం, మీరెవరు దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకునేవాళ్ళు. అయినను మీకు కలిగే నష్టాలు చూచాను, మీకొచ్చిన కన్యడను చూచాను, మీ యొక్క ఎడారి జీవితాన్ని చూచాను, చెదిరిన మీ కాపురాన్ని చూచాను, ఫలభరితం లేక ఎండిపోయిన మీ బ్రతుకుని చూచాను. అందుకే నేను కనికరించాలని మీ కొరకు ఇక్కడ నేను నిలిచి ఉన్నాను. ఆమేన్. ఈ వాక్యాన్ని విన్న వారందరినీ అన్ని కోణములో ప్రభు కనికరించునగాక. ఇంకొక తేలికైన మాట, అర్థమయ్యే మాట. ఇప్పుడు నీళ్లు పల్లంలో పారడం చూచాం, కానీ ఎత్తైన శిఖరాల మీద నా దేవుడు నిలబడి వాగులను ప్రవహింపచేయునగాక. అంటే ఆ పర్వతాల మీద కూడా నీకొక విచిత్రమైన మేలు జరగబోతుంది. అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? పర్వతాలాంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను మనం ఛేదించలేం, వాటిని దాటలేము, అధిగమించలేం. ఇక ఎంతకాలమైనా నాకు ఈ పర్వతం అడ్డుగా ఉంది, నాకు ఈ సమస్య అడ్డుగా ఉంది, నాకు ఈ రోగం అడ్డుగా ఉంది, ఎన్ని సంవత్సరాల నుంచి అప్పులు అడ్డుగా ఉన్నాయి అని ఎంతసేపు అదే పరిస్థితుల్లో పర్వతాలు నాకు పర్వతాలు అనుకుంటున్నావు. కానీ పర్వతాన్ని కూడా నా ప్రభు నీకు దీవెనకరంగా మార్చునగాక. నా ప్రభు పర్వతాలలో కూడా, అంతటి కఠిన సమస్యలలో కూడా నా దేవుడు దీవెననే ఒక ప్రవాహాన్ని ప్రవహింపచేయునగాక. చివరికి ఒక మాట చెబుతాను, ఆ కింద చదవండి. యెహోవా తన జనుల గాయములను కట్టి వారి దెబ్బను బాగు చేయి దినమున. ఆమేన్. నీకు కలిగిన గాయం కట్టబడబోతా ఉంది. యెహోవా నీ కొరకు నిలిచి ఉన్నాడు, నిన్ను కనికరించాలి. నన్నెందుకు కనికరించాలి? ఒళ్ళంతా గాయాలేగా, నిత్యం కొట్టబడ్డావుగా, నడినెత్తి నుండి అరిపాదం వరకు అన్ని గాయాలేగా, రక్తం కారుతుందిగా, పళ్ళు ఊగుతున్నాయిగా, చెవులు మందమయ్యాయిగా, ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితిగా. ఇదిగో గాయాలతో ఉన్న నీ జీవితాన్ని కట్టాలని నా దేవుడు ఎక్కడ నిలబడి ఉన్నాడు. ఆమేన్. నిజంగా వాక్యం నేను చదివినప్పుడు, ఈ వాక్యం బ్యానర్ మీద రాసినప్పుడు నాకు ఎంత ఆనందం అనిపించింది. కారణం ఏంటంటే, డబ్బు ఇచ్చేవాడు ఉంటాడేమో, కాదనుకుంటే ఆటో ఎక్కిచ్చేవాళ్ళు ఉంటాడేమో, కాదనుకుంటే రోడ్డు దాటిచ్చేవాడు ఉంటాడేమో, కాదనుకుంటే వేసుకునేందుకు ఒక అంగీ ఇచ్చేవాడు ఉంటాడు. కానీ మన కొరకు నిలబడేవాడు ఉంటాడా? మన కొరకు నిలబడిన వాడు కూడా సామాన్యుడు కాదట, ఆయన కనికరిస్తాడట. ఆయన గాని ఈ రోజు నిన్ను కనికరిస్తే, అటు రాబడిలోను, ఇటు వ్యవసాయంలోను, అటు అభివృద్ధిలోను, ఇటు చూస్తే కురిసే వానలోను, కన్నీళ్లు తీరిపోవటంలో, అబ్బా ఎన్ని కార్యాలైన నిలబడితే జరుగుతుంది. మరి ఎందుకో సింహాసనాన్ని వదిలిపెట్టి ఆయన ఇక్కడికి నీ కొరకు దిగి వచ్చి ఇక్కడ నిలిచి ఉన్నాడు. తప్పనిసరిగా ఈ రోజున నా దేవుడు నిన్ను కనికరించబోతున్నాడు. నీ పాప గాయాలు కట్టగలిగిన వాడాయని, నీ మనసు గాయపడితే కట్టగలిగిన వాడాయని, నీ కుటుంబం బద్దలైతే కట్టగలిగిన వాడు ఆయని, నీ జీవితం నాశనమైతే కట్టగలిగిన వాడాయని, నీ బ్రతుకు బరువైపోతే కట్టగలిగిన వాడాయని, విచ్ఛిన్నకరమైన రీతిలో సమాధానం లేక ఎండిన ఎముకలలాగా లోయలో ఎముకలు విడిపోయినట్టున్న నా దేవుడే తిరిగి నిన్ను కట్టునగాక. అది జరుగుతుందట. ఇంకొక మాట చెప్పాడు, చదవండి ఆ మాట. చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశము వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు వలె ప్రకాశించును. చివరి దీవెన ఏమిటో తెలుసా? ఎక్కడ నిలబడ్డాడు గనక నీ వెలుగులో ఒక మార్పు కలగబోతా ఉంది. ఇక నీవు ప్రకాశించబోతున్నావు. అక్కడ రాసిన మాట ఏమిటి తెలుసా? చంద్రుని వెన్నెల ఎలా ఉంటుందట? సూర్యుని ప్రకాశం లాగా ఉంటుందట. సూర్యుని ఒక ప్రకాశము 7 దినాల వెలుగు ఎంత ఉంటుందో అంతగా ఒకే దినమున నా దేవుడు అంతగా నిన్ను వెలిగించి ప్రకాశించునగాక. అంటే మీ ముఖం ప్రకాశించునగాక, మీ కుటుంబాలు ప్రకాశించునగాక. ఏదో కాలయాపనకు చిట్టా చదువుకుని వెళ్ళడం కాదు. నా దేవుడు నిలబడ్డాడు గనక చీకటి గమ్మి గుండెలు బాదుకుంటూ వేదన పడుతూ నా కర్మిలా కాలిపోయింది అనుకుంటూ నలిగిపోతున్న సహోదరులారా, నా యేసు ఇక్కడ నిలబడ్డాడు. ఈ రోజున నిన్ను కనికరిస్తే నీ వెలుగు 7 అంతలధికమగునగాక. ఆయన నిన్ను కనికరిస్తే ఏరులై పారే ఒక దీవెన భయంకరమైన పర్వతాల మీద కూడా నీ కొరకు పారునగాక. ఆయన నిన్ను కనికరిస్తే
ఇక నీ ఫలసాయం దీవెనకరంగా మారునగాక. ఆయన నిన్ను కనికరిస్తే శత్రువుల చేతుల్లో తప్పించడానికి నీ పక్కన నిలబడుతున్నాడు. ఆయన నిన్ను కనికరిస్తే కన్నీళ్లకు ముగింపు కలుగుతుంది. మరి ఎంతకీ ఆయన కనికరించాలంటే నేనేం చెయ్యాలి, మీరేం చెయ్యాలి? చదవండి మత్తయి సువార్తలో చక్కని మాట 15వ అధ్యాయంలోని 21వ వాక్యం చదువుదాం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతమునకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతము నుండి కనాను స్త్రీ ఒక కనాను స్త్రీ అక్కడికి వచ్చాను. ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము. బాగా వినండి, కరుణ కనికరం అనే పదాలు వింటున్నాం. ఆయన కనికరించడానికేగా నిలబడ్డది. ఆయన కనికరించడానికి నిలబడితే వచ్చి అవి చెప్పగానే ఏమీ మాట్లాడకుండా అటు ఇటు తిరిగి రోగులకు ప్రార్థన చేస్తున్నాడు. ఈ లోపు శిష్యులు వచ్చి, అయ్యా ఆమె చాలాసేపు అయింది వచ్చి, వేదన పడుతుంది, ఒక్క మాట చెప్పి పంపించేయకూడదా అని అనగానే ఆయన ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఇది నా పిల్లల రొట్టె, ఇది కుక్క పిల్లలకు కాదు అనగానే ఆ మాట మీరిన్నా నేనిన్నా కడుపు రగిలిపోద్ది. అప్పుడు ఒక మాట అంతే చదవండి. ఆమె నిజమే ప్రభువా. చాలు. కనికరం పొందగోరిన వారు ఎవరున్నా సరే, నిజంగానే నేను దోషిని ప్రభువా, నిజంగానే నేను పాపిని ప్రభువా, నిజంగానే అక్రమాల పుట్టను ప్రభువా, నిజమే ప్రభువా. ఈ రోజున ఆయన అన్నదేమిటి? పాపి అనలా, కుక్క పిల్ల అన్నాడు. ఈ రోజున నేను కుక్క పిల్లనే ప్రభువా, నిజమే ప్రభువా అని అనగలవా? ఒక్కకున్న లక్షణం ఏడు తెలుసా? ఎంత పెట్టినా తింటది, తిన్నాక కక్కుద్ది, కక్కినాక అడు తిరిగి వస్తుంది, మళ్ళీ ఏం చేస్తుంది? మళ్ళా తింటానే ఉంటుంది. అంటే అర్థం ఏమిటంటే జీవితంలో మనందరికి ఉండే లక్షణం పాపం చేయడం, పాపాన్ని సమర్థించడం, పాపాన్ని పెంచుకోవడం. అంతా అయిపోయినాక కొత్త సంవత్సరం రోజున 2 చెంపలు అంచుకుని మారిపోయా అనుకుంటాం. ఆ తర్వాత ఏమో తెలుసా? మొదటి నెల బాగానే ఉంటుంది, 2వ నెల నికరంగానే ఉంటుంది, మార్చి నెల వస్తుంది, మరలా మొదలవుతుంది. అంటే అర్థం ఏమిటి? కక్కింది తినడం కుక్కకు లక్షణం. ఈ రోజున నిజమే ప్రభువా అని గాని నీవు పగిలిన హృదయముతో, నేను అపవిత్రమైన జీవినే ప్రభువా, నేను కక్కింది తింటున్నాను ప్రభువా, ఇది జరుగుతూనే ఉందా ప్రభువా అని నిజం ఈ రోజున చెప్పగలిగితే, ఎంత ఘోర పాపివైనా 2013 సంవత్సరాల క్రితం నా యేసు శిలువలో బలియాగంగా బలి అయిపోయి ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని కార్చాడు. ఈ రోజున నా దేవుడు కనికరించేటట్టుగా నిజమే ప్రభు అని నీవు అనగలిగితే, విను వెంటనే నన్ను కనికరించు ప్రభు అన్న ఆమెకు వెంటనే జవాబు వచ్చింది. మరి ఈ రోజున ఇంత ప్రసంగం విన్నారు. ఆయన కనికరిస్తే ఉండే ఆశీర్వాదం ఆయన నిలబడింది ఎందుకు అర్థమయ్యింది. మరి విన్న తర్వాత అయినా అయ్యా కుక్క పిల్లలాగా బతుకుతున్నానయ్యా, నీ దగ్గర నేను మోకరిస్తున్నాను అని చెప్పగలిగిన వాళ్ళు మోకరించండి. మమ్మలను కరుణించడానికి మా మధ్యలో నిలిచిన మా యేసయ్యా నీకు వందనాలు. నిజమే ప్రభు అని ఒప్పుకోగలిగితే అయ్యా మీరు కరుణించే దేవుడు అని మేము వింటూ వచ్చాం. అనేకులు నీ వైపు చేతులెత్తారయ్యా. ఎవరి మాటలు విన్న ఒక్కొక్కరి హృదయాలలో నీ మాటలు నీరు కట్టి నిరంతలుగా ఫలింపచేయండి అయ్యా. ఒక్కొక్కరి కుటుంబాలలో మీ దేవుని వర్షాన్ని కురిపించండి అయ్యా. నిశ్చయంగా మీ కరుణలో ఉన్న సకల ఆశీర్వాదాలను అయినా ఒక్కొక్కరు అనుభవించినట్లుగా కృప దయచేయండి. కరుణించే యేసయ్యా మీ వైపు మా చేతులెత్తుతూ అడుగుచు యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. నా పేరు కృపాజ్యోతి, కృపాశేఖర్ మా పేరు. 1991లో పెళ్ళయింది. సంతానం కలగకపోతే దేవుడు నమ్ముకుంటే దేవుడు ఇస్తాడని నాకు చిన్నప్పటి నుంచి వేస్తాయంటే కొంచెం విశ్వాసం ఉండేది. కానీ మేము విగ్రహాలు ఇవ్వడం వల్ల అన్ని ఇవ్వడం వల్ల పూజలు చేస్తూ ఉండేదాన్ని. అంతకుముందు విగ్రహాలు అంటే అసలు నేను చేసిన పూజ లేదు, ఎలా దేవతలే కానీ మొక్కిన చెట్ట లేదు, పుట్టలేదు, అన్నిటికీ మొక్కాను. ఇక నాకు ఇక చూద్దాం 12 ఏళ్ళ దాకా అలాగే జరిగాను. తర్వాత ఇక దేవుని సన్నిధిలో నడిచినాక ఆ సన్నిధికి వస్తూ ఉండగా, సన్నిధికి వచ్చినాక వస్తాం కదమ్మ బాప్టిషన్ పొందాలన్నారు. మా మేనమావని చేస్తున్నాను నేను. అయితే వాళ్ళందరికీ ఉన్నారు, నాకే సంతానం లేదు. నా జీవితం మళ్ళీ నువ్వు సిగరింపు చేయాలి, నేను ఏ మందులు వాడకూడదు అంటున్నారు. ఏమీ వాడను.
వాడపోయినా కానీ నాకు సంతానం నువ్వే ఇవ్వాలి అని మళ్ళా కోలుకున్న కాడి నుంచి మళ్ళీ బిడ్డ కోసం మళ్ళీ పోరాటం మొదలెట్టాను. దేవుడు నా ప్రార్థన ఆలకించి నా ఆత్మీయ తల్లిదండ్రులు, నా కొరకు, నా సంఘం వాళ్ళు, ప్రతి ఒక్కరు, నాకు తెలిసిన బంధువులు తరపునే కానీ అనేక సంఘాలే కానీ ప్రతి బిడ్డ నా గురించి ప్రార్థన చేశారు. అమ్మగారు అయ్యగారు నా కొరకు చాలా ప్రార్థన చేశారు. నేను బుధవారం స్త్రీల కూటికలు నడవలేని పరిస్థితుల్లో కూడా అమ్మ వచ్చేలా కనపడని ప్రార్థన చేయించుకెళ్ళిపోమని అమ్మ చెప్పేవారు. అలాగే వెళ్ళి నేను అమ్మగారితో ప్రార్థన చేయించుకున్నాను. అలాగే దేవుడు మళ్ళీ నన్ను జీవంతో నిలబెట్టి నాకు ఈ బహుమానాన్ని ఇచ్చాడు. బిడ్డని మగబిడ్డని ఇచ్చాడు. 2008లో పుట్టాడు బాబు. ఇప్పుడు మా 6వ సంవత్సరం వచ్చింది. దేవుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కంచి వేసి కాపాడుతున్నాడు. అనేక మధ్యలో ఎన్నో ఇరుకులు ఇబ్బందులు వచ్చినా దేవుడు మమ్మల్ని కంచి వేసి కాపాడి ఈరోజు మమ్మల్ని సాక్ష్యం నిలబెట్టాడు. అందుకు దేవునికి వందనాలు. దేవుడు చిన్న సాక్ష్యం దీవించింది. ఆయనే నీ బాధల విమోచకుడు, ఆయనే నీ రక్షకుడు. అద్భుతం జరగబోతున్న రాత్రి పరిశుద్ధాత్మ స్వస్థత కూడిక ప్రతి శనివారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు హోసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. ఆరాధనా సమయములు. మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు హోసన్న మందిర్, రామాయమ్మపేట జంక్షన్ రోడ్, నూజివీడ్ నందు జరుగును. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు హోసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, హోసన్న మందిర్, నూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 08656242751 మరి ఒక నెంబర్ 9440772772.